డీటెయిల్స్ చూద్దాం. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తలపించినటువంటి ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024ను సగర్వంగా ఒడిసిపట్టింది. వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేయగా ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓ దశలో హెన్రిచ్ క్లాసెన్ భయపెట్టిన హార్దిక్ పాండ్యా సమయోచితంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. క్లాసెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేయడమే మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా మరోసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా ఆ ఓవర్ను అద్భుతంగా విసిరి టీమిండియా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ ఓవర్లో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత రీతిలో పట్టిన క్యాచ్ మరో మేలిమలుపైంది. ఆ క్యాచ్ను వదిలి ఉంటే సిక్సర్ అయ్యేది. అదే ఓవర్లో రబాడా కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కథ దాదాపు ముగిసింది. మొత్తం మీద ఆ ఓవర్లో 2 వికెట్లు తీసిన పాండ్యా 8 పరుగులే ఇచ్చాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చూస్తే ఓపెనర్ క్వింటన్ డికాక్ 39, ట్రిస్టాన్ స్టబ్స్ 31, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, హర్షదీప్ సింగ్ 2, జస్ప్రీత్ బుమ్రా 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. మధ్యలో బుమ్రా బౌలింగ్ చేసిన తీరు సూపర్ అనే చెప్పాలి. కీలక దశలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. డాట్ బాల్స్ వేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాడు. మిగతా పనిని హార్దిక్ పాండ్యా పూర్తి చేశాడు. అంతకుముందు టీమిండియా ఇన్నింగ్స్లో కోహ్లీ బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్లో పోరాడదగ్గ స్కోరు సాధించిందంటే అందుకు కారణం కోహ్లీ పట్టుదలే. కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 47, శివం దుబే 27 పరుగులతో రాణించారు. ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. ఇక టీమిండియా చరిత్రలో ఇది రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్. 2007లో ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతలు అయ్యాక మళ్ళీ ఇన్నాళ్లకు మనవాళ్లు కప్ను గెలిచారు. 2014లో ఫైనల్స్కు చేరిన అప్పుడు శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. ఓవరాల్గా చూస్తే ఇది భారత్కు 4వ ఐసీసీ కప్. 1983లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ చేజిక్కించుకున్న భారత జట్టు ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు 2024లో టీ20 వరల్డ్ కప్ను సాధించింది. ఈ టీ20 వరల్డ్ కప్ 2024 విజయంతో టీమిండియాకు 19,95,00,000 పారితోషికం లభించనుండగా రన్నరప్ దక్షిణాఫ్రికాకు 10,64,00,000 అందుకోనుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ఈ ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. ఆ జట్టు వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. కప్పు చేజిక్కించుకోవాలన్న ఆశలు నెరవేరకపోవడంతో సఫారీ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు కప్ గెలిచిన ఆనందంలో భావోద్వేగాలకు లోనయ్యారు. హార్దిక్ పాండ్యా చివరి బంతి విసరగానే
రోహిత్ శర్మ మైదానంలో పడిపోయి నేలను కసితీరా కొడుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా గెలిచి ఆనందంలో కూడా ఏడ్చేశాడు. ముఖ్యంగా టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్కు ఇదే చివరి ఈవెంట్. ఈ వరల్డ్ కప్ను గెలవడం ద్వారా టీమిండియా ఆటగాళ్లు ద్రావిడ్కు ఘనంగా వీడ్కోలు పలికినట్లయింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. ద్రావిడ్ను టీమిండియా ఆటగాళ్లు పైకెత్తి అభినందించారు. భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇది తన చివరి టీ20 ప్రపంచ కప్ అన్నారు. తాను సాధించాలనుకున్నది ఇదేనన్న కోహ్లీ భారత్ తరపున చివరి టీ20 మ్యాచ్ ఆడినట్లు తెలిపాడు. తాను ఈ ప్రపంచ కప్ గెలవాలని కోరుకున్నట్లు వెల్లడించాడు. ఐసీసీ టోర్నమెంట్ను గెలవడానికి చాలా కాలం నుంచి వేచి చూస్తున్నామని, ఆ కల ఇప్పుడు నెరవేరిందన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక టీ ఫార్మాట్కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు కూడా తెలిపాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు. ట్రోఫీని గెలవాలనుకున్నానని, గెలిచానని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో 37 ఏళ్ల రోహిత్ శర్మ 159 మ్యాచ్లాడి 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్తో భారత్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 2007 టీ20 ప్రపంచ కప్లో శ్రీశాంత్ పట్టిన క్యాచ్, 2011 వన్డే ప్రపంచ కప్లో ధోని కొట్టిన సిక్సర్ భారత క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఈ ప్రపంచ కప్లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్ను సూర్యకుమార్ అందుకున్నాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ గాల్లోకి లేపాడు. అది సిక్సర్ వెళ్లేలా కనిపించింది. కానీ బౌండరీ దాటి బయటపడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. కానీ వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి కూడా మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి సూర్యకుమార్ నమ్మశక్యం కాని రీతిలో ఒక్క ఉదుటిన బంతిని అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అయితే అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి ఆ బంతిని అందుకుని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ఆటగాళ్లతో సహా స్టేడియం మొత్తం ఊగిపోయేలా సంబరాలు అంబరానంటాయి. టీ20 ప్రపంచ కప్ గెలిచిన